ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 173వ శ్లోకం. విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోద మనోమయీ. విశ్వమాత చరాచర జీవుల కూర్పే ఈ విశ్వం. జీవుల సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలను ఎరింగినది పరమేశ్వరి. వారి వారి కర్మానుభవమునకు తగ్గ శరీరాదులను నియమించి విశ్వరచనకు కర్త అవుతోంది. సర్వచరాచరమందు చైతన్య రూపాన వెలసి విశ్వమునకు రూపును ఉనికిని ప్రసాదించున్నది పరమేశ్వరి. అందుకే అమ్మ విశ్వమాతగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వమాత్రే నమః. జగద్ధాత్రి అమ్మ తాను సృజించిన జగత్తును నియమబద్ధంగా పాలిస్తుంది. నియమములచే నియంత్రించుటను ధాత్రిత్వం అంటారు. సర్వమును నియమబద్ధంగా నియంత్రించు పరమేశ్వరి జగద్ధాత్రి. ఓం ఐం హ్రీం శ్రీం జగద్ధాత్ర్యై నమః. విశాలాక్షి ఈ విశ్వమునకు సాక్షి పరమేశ్వరి. సర్వజీవుల కర్మలను చక్కగా తెలిసినది. సర్వజీవులను ప్రేమతో ఆదరించు కరుణామూర్తి. సర్వమునకు రక్షగా నిలుచున్నది అమ్మ. సర్వమును పరిశీలించుటకు గాని రక్షించుటకు గాని మూలం అమ్మ యొక్క జాగ్రత్తావస్థ. విశాలమగు నేత్రములు కలది జగన్మాత. అమ్మ విశాలమగు కన్నులు జాగ్రత్తావస్థను సూచిస్తూ ఉన్నాయి. సర్వకర్మలకు సాక్షియగు పరమేశ్వరి విశాలాక్షి. ఓం ఐం హ్రీం శ్రీం విశాలాక్ష్యై నమః. సర్వ జగత్తును సృష్టించి పాలించున్నది జగన్మాత. తాను సృజించిన వాటిపై మమకారం అనురాగముండుట సహజం. ఈ జగత్తు అంతయు తానై ఉన్నను నాది అను భావం లేనిది అమ్మ. సర్వమును సమంగా చూచున్నది అమ్మ. ఏ కర్మలయందు అంటక దేనియందు మమకారం లేని సాక్షి స్వరూపిణి పరమేశ్వరి విరాగిణి. అంటే రాగము అనురాగము లేనిది. ఓం ఐం హ్రీం శ్రీం విరాగిణ్యై నమః. అమ్మ పంచకృత్యపరాయణి. సృష్టి స్థితి లయం తిరోధానం అనుగ్రహం అనునవి పంచకృత్యములు. వీటి యందు పరమేశ్వరి నేర్పరి. భండాసుర మహిషాసురాది రాక్షసులను సంహరించుటలోను దేవ మానవాదులను రక్షించుటలోను దిట్ట అమ్మ. సర్వమునందుండి సర్వమును నడిపించు పరమేశ్వరి నేర్పు మాటలకు అందనిది. అమ్మ సర్వ విజ్ఞాన రూపిణి. సృష్టిలోని కార్యములన్నింటినీ చక్కగా నిర్వహించగలిగిన ప్రతిభా పాటవములు గల పరమేశ్వరి ప్రగల్భా. ఓం ఐం హ్రీం శ్రీం ప్రగల్భాయై నమః. పరమోదారా. పరమ అనగా శ్రేష్టము. ఉన్నతమైన మోదము అంటే సంతోషమునకు అర్థం. సంతోషమే ఆనందం. సర్వోన్నతమగు ఆనందమే పరానందం. పరానందమునకు కారణము రూపము జగన్మాత. పరమేశ్వరి దయాసముద్ర. భక్తితో తనను ఉపాసించిన వారిని కాపాడుటలో ఏమరుపాటు లేనిది. నాస్తికులైనను తుదకు తన యందు భక్తి లేని వారినైనను కాపాడుటకు సందేహించదు జగన్మాత. సర్వ సంపదలతో పాటు ముక్తిని కూడా ప్రసాదించుటకు
కూడా వెనుకాడని ఉదార స్వభావం కల పరమేశ్వరి పరమోదార. ఓం ఐం హ్రీం శ్రీం పరమోదారాయై నమః. పరామోద ఆనందో బ్రహ్మ. ఆనందం చిదానందమే పరబ్రహ్మం. మోదం అనగా ఆనందం. పరా అనగా పరాతత్వం. పరాతత్వం అనుభవమునకు వచ్చినప్పుడు కలుగు ఆనందమే పరానందం, పరామోదం. పరా ఆనందమునకు రూపైన పరమేశ్వరి ఆ ఆనందమును తాను అనుభవిస్తూ ఇతరులు కూడా అనుభవించుటకు అవకాశం కలిగిస్తూ, అంటే సాధనల ద్వారా అమ్మ ప్రేరణ కలిగిస్తుంది, కరుణిస్తుంది. అందుకే అమ్మ పరామోద. ఓం ఐం హ్రీం శ్రీం పరామోదాయై నమః. మనోమయీ. రూపం లేనిది మనస్సు. సంకల్ప వికల్పముల ఉనికియే మనస్సు. సర్వేంద్రియ వ్యాపారములకు కారణమవుతోంది. చిత్తం, బుద్ధి, అహంకారం ఇవన్నీ మనస్సు యొక్క పరిణామ దశలు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మానవుని యొక్క బంధ విముక్తులకు కారణమైనది మనస్సు. ప్రణవమును మననం చేసినప్పుడు అది రాగద్వేషముల నుండి విడువడును, ముక్తి మార్గమున ప్రయాణిస్తుంది. విషయ వాసనలతో కూడిన మనస్సు రాగద్వేషములను కల్పిస్తుంది. జనన మరణ వలయములందు జీవిని బంధిస్తుంది. సంకల్పము లేని మనస్సు విరామమును పొందుతుంది. ఆ విరామమే పరబ్రహ్మముకు నిలయం. నిర్వికల్పం, నిరామయం అనుభవమునకు వస్తుంది. జీవుడు బ్రహ్మభావమును పొందుతాడు. నిరామయ బ్రహ్మతత్వమే పరమేశ్వరీ రూపం. అందుకే ఆమె మనోమయీ. ఓం ఐం హ్రీం శ్రీం మనోమయ్యై నమః.